హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మీ సొంతంగా మీరు మీ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోగలరో చెప్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మీరు మీ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవడానికి గూగుల్ సైట్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న గూగుల్ సైట్స్ సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ అకౌంట్తో లాగిన్ చేసుకోండి. ఇక్కడ సైట్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ శాంపుల్ సైట్స్. మనము మన సొంతంగా క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ శాంపుల్ సైట్స్ని క్రియేట్ చేసుకొని కూడా మీరు ఎడిట్ చేయొచ్చు, కానీ స్టార్టింగ్ నుండి చేసుకోవాలి కాబట్టి బ్లాంక్ సైట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన టైటిల్ వచ్చింది. ఇటు రైట్ సైడ్ కార్నర్లో ఇన్సర్ట్, పేజెస్, థీమ్స్ అని మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఫస్ట్ ఈ థీమ్స్ అనేది ఈ అప్పర్ కాలమ్ వీటి గురించి ఉంటుంది. మనకి ఏ థీమ్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను నా గేమింగ్ ఛానల్ కానీ సైట్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు గేమింగ్ కింగ్ ఇక్కడ మనం తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్రాండ్ ఇమేజెస్ మీదకి వెళ్ళాలి. లోగో అప్లోడ్ చేయాలి. ఫస్ట్ లోగో ఇది లోగో. తర్వాత ఫాబికాన్. ఇదేంటంటే ఈ ఫాబికాన్ ఏంటంటే ఇక్కడ పైన మనకి ఇక్కడ గూగుల్ సైట్ సబ్ సైడ్న ఫైల్ లాగా ఒకటి కనిపిస్తుంది. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేయడానికి ఇది అప్లోడ్ చేసి ఇది కూడా సేమ్ ఇదే పెడుతున్నాను. మనం పిఎన్జీ ఫైల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 సెట్ చేసేసాము. అది ఇక్కడ మీరు కొత్త డొమైన్ కూడా కొనుక్కోవచ్చు. గూగుల్ సైట్స్లో డొమైన్స్ అనేవి మరీ అంత కాస్ట్ ఏం లేవు. ఇప్పుడు నేను ఒక డొమైన్ తీసుకుంటున్నా. ఇది ఇయర్కి వచ్చి కాస్ట్ 790 రూపీస్. gamingking.co.in, gamingking.art, mygamingking.in, .com అనేది వేరే వాళ్ళు ఆల్రెడీ వాడేశారు. .in కూడా వేరే వాళ్ళు వాడేశారు. సో అందుకని లేదు. మీకు కావాలంటే ఇక్కడ ఈ డొమైన్ కొనుక్కొని ఈ డొమైన్ని ఇందాక అక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ మనం గేమింగ్ అని సెర్చ్ చేసాము. తర్వాత పేజెస్లోకి వెళ్ళచ్చు. ఇన్సర్ట్ ఈ వెనక ఇమేజ్ కూడా మార్చచ్చు. చేంజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి అప్లోడ్, లేకపోతే సెలెక్ట్ ఇమేజ్. ఇక్కడ గ్యాలరీలో వాళ్ళు ఉన్న గ్యాలరీలో చూడొచ్చు. మనం సొంత URL పెట్టచ్చు. ఈ ఫాంట్ కూడా మనం మార్చచ్చు. థీమ్స్లోకి వెళ్ళి ఏం సెలెక్ట్ చేసుకున్నాం, ఇది లెవెల్, ఫాంట్ స్టైల్, నారో, ఇక్కడ కింద మన డేటా రాయడానికి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇది వచ్చింది. దీనిలో మనం మనకు కావాల్సిన డేటా అంతా ఇక్కడ టైప్ చేయొచ్చు. తర్వాత లేఅవుట్స్, ఇది ఇలా వాడచ్చు, ఇది వాడచ్చు. డిలీట్ కావాలంటే ఇక్కడ డిలీట్. బ్యాక్గ్రౌండ్ మనం ఇమేజ్ కూడా అప్లోడ్ చేయొచ్చు. అంటే ఈ బ్యాక్గ్రౌండ్కి చూపిస్తానా అండి. సెలెక్ట్ ఇమేజ్, ఇక్కడేమో నేను యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను నా గేమింగ్ కింగ్ ఛానల్లోది, లేదా ఆల్ఫా బిల్డర్స్లో చేద్దాం. సెలెక్ట్.
లేకపోతే ఇది బ్లాక్ కలరే కాకుండా మీరు వేరే కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్లోకి వెళ్ళి సెలెక్ట్ ఇమేజ్ మీద నొక్కేసి వీటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనం డేటా కావాలంటే రాయొచ్చు. దీన్ని ఇక్కడ కూడా తీసుకొని రావచ్చు, ఇలా తీసుకొని రావచ్చు. ఈ పక్కన ఇంకొక ఇమేజ్ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సాల్వ్. తర్వాత మ్యాప్స్, మన లొకేషన్ కూడా యాడ్ చేయొచ్చు. అంటే మీరు ఒకవేళ మీ కంపెనీ గురించి ఒక సైట్ క్రియేట్ చేస్తున్నారనుకోండి, మ్యాప్స్లోకి వెళ్ళి మీ లొకేషన్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ Ctrl+ స్క్రోల్ టు జూమ్. చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. ఇలా మీ గురించి మీరు రాయొచ్చు, మీ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. మీ ఫొటోస్ అప్లోడ్ చేయాలంటే ఇమేజెస్ మీదకి వెళ్ళి అప్లోడ్, ఇలా కిందకు కూడా తీసుకొని రావచ్చు, ఇటు సైడ్కి తీసుకెళ్ళి మీ ఇష్టం ఎలా ఏం చేసుకోవచ్చు. తర్వాత మీ దగ్గర ఒకవేళ సోర్స్ కోడ్ ఉందనుకోండి, అంటే HTML కోడ్, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ చేస్తే ఆ కోడ్ అనేది కన్వర్ట్ అయ్యి వచ్చేది మళ్ళీ మీకు సైట్లో. తర్వాత నేను ఒకవేళ ప్రివ్యూ ఇలా వచ్చింది ఒకవేళ మీరు ఓపెన్ చేస్తే సైట్. ఇది కంప్యూటర్లో, ఇది ఇలా వచ్చేది ట్యాబ్లో, ఇదేమో ఫోన్లో, ఇలా ఫోన్లో వచ్చేది. మనం ఇంకొంచెం టైం స్పేర్ చేసి మనం ఇంకొంచెం ప్రశాంతంగా చేసుకుంటే ఇంకా మంచిగా కూడా చేసుకోవచ్చు. మీరు పేజెస్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ వెళ్ళి ఇది హోమ్ పేజ్, ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి డన్ టైటిల్. అయితే మీరు రీనేమ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. మళ్ళీ ఈ పేజ్లోకి వచ్చి మీరు ఇది మార్చుకోవాలనుకోండి, క్లిక్ చేసి డైరెక్ట్ మార్చేయచ్చు. చేంజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఇమేజ్ లేదా అప్లోడ్ చేసుకోవచ్చు కంప్యూటర్లో నుంచి. సెలెక్ట్ అండ్ టైటిల్ పేజ్, అబౌట్ అస్ పెడదాం. అబౌట్ అస్, ఇన్సర్ట్ టెక్స్ట్ ఇక్కడే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డిలీట్ కావాలంటే ఇక్కడ సైడ్స్ మీకు ఉంటుంది డిలీట్. మీరు ఒకవేళ ఈ టెక్స్ట్కి ఈ వెనక కలర్ వైట్ అనేది మీకు నచ్చలేదు అనుకోండి, కలర్ కానీ ఏదైనా కానీ, దీని మీద సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి రెండో స్టాండర్డ్ ఇది, అలానే ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అయినా మీరు కొత్తది అప్లోడ్ చేయొచ్చు, వేరే ఇమేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ పేజెస్ సెలెక్ట్ చేయడం వచ్చింది, మీకు ఏ ఇమేజెస్ ఇన్సర్ట్ చేయడం వచ్చింది, టెక్స్ట్ ఇన్సర్ట్ చేయడం వచ్చింది. మీరు మీ డేటా మీ గురించి ఎలా ఇన్సర్ట్ చేస్తారో వచ్చింది. ఇక్కడ లేఅవుట్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ వస్తాయి మీకు వీటిల్లో ఎలా ఉన్నాయో. తర్వాత ఇక్కడ మీరు యాడ్ నొక్కి మీరు ఇమేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ క్యాలెండర్ అయినా పెట్టచ్చు, మ్యాప్ మీ లొకేషన్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, మీ యూట్యూబ్లో వీడియోస్ అయినా చేయొచ్చు. మీ ఇమేజెస్ పెట్టి కింద డేటా వాటి గురించి రాయొచ్చు, బ్లాగ్స్ క్రియేట్ చేయడం అలా. మళ్ళీ మీరు ఒకవేళ మీరు షాపింగ్ వెబ్సైట్ పెట్టారు,
మీ గురించి డేటా మీరు అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, కాంటాక్ట్ అస్ లాగా నేమ్ కాంటాక్ట్ అస్. ఇప్పుడు మీ కాంటాక్ట్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మీరు ఇన్ఫర్మేషన్ పెట్టాలనుకోండి, మీరు ఇలా టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్స్, మీ అడ్రసెస్ అవి రాయొచ్చు. తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే వాళ్ళ ఈమెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు ఇవ్వడానికి ఫస్ట్ మీరు గూగుల్ ఫామ్స్లోకి వెళ్ళాలి. గూగుల్ ఫామ్స్. ఫస్ట్ గో టు గూగుల్ ఫామ్స్. తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసేయండి. నేమ్ ఓకే. ఈమెయిల్ అడ్రస్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళకి ఏం కావాలి అదే అడిగేది. కామెంట్స్, క్వశ్చన్ అయితే క్వశ్చన్, లేకపోతే ఏమైనా డౌట్, మీ అడ్రస్ కావాలి, మీ దగ్గర నుండి ప్రోడక్ట్ మాకు కావాలి, అది వాళ్ళు సెర్చ్ చేస్తారు. ఇది తర్వాత సెండ్ మీద నొక్కుదాం. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. కాపీ. ఇందాక ఎంబీడ్ దీని మీద క్లిక్ చేసి యూఆర్ఎల్ని పేస్ట్ చేయండి ఇక్కడ. తర్వాత ఇన్సర్ట్. వాళ్ళకి ఇప్పుడు ఇలా వచ్చింది ప్రివ్యూ. ఫోన్లో అయితే ఇలా వచ్చింది, అది ట్యాబ్లో ఎలా వచ్చింది, కంప్యూటర్లో ఎలా వచ్చింది. ఇంకొంచెం యాడ్ చేసి ఫినిష్ చేద్దాం. మీరు ఇలానే ఎన్ని పేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ థీమ్స్లో ఏమైనా వాడుకోవచ్చు. ఈ థీమ్స్ మీకు నచ్చలేదు అనుకుంటే ఒక శాంపుల్ థీమ్ ఏదో తీసుకొని ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు, హెడర్ టైప్ చేసుకోవచ్చు, కవర్ లాగా, లార్జ్ బ్యానర్, టైటిల్ ఓన్లీ వరకైనా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇవన్నీ ఓకే. తర్వాత మీకు కింద కాంటాక్ట్, ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, లేకపోతే మీ కంపెనీకి అయినా వేరే సైట్స్ అలాంటివి ఏమైనా ఉంటే అలా. ఒక నిమిషం నేను చూపిస్తాను. ఒకవేళ స్టూడెంట్స్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, కింద మీరు మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అది ఎలా పెడతారో చూపిస్తాను. ఫస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ లోగో ఇమేజెస్, పిఎన్జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు పిఎన్జీ ఇమేజ్ మీకు రాలేదంటే ఫోటోషాప్లోకి వెళ్ళి దాని వెనక బ్యాక్గ్రౌండ్ తీసేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు గూగుల్ సెట్స్లోకి వెళ్ళి యాడ్ ఇమేజ్, అప్లోడ్, ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ చాలా పెద్దగా వచ్చేది, చిన్నగా చేసుకోవాలి. షిఫ్ట్ బటన్ క్లిక్ చేసి చిన్నది చేయడానికి ట్రై చేయండి. ఓకే. తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మీ ఇన్స్టాగ్రామ్ రియల్ దానికి రీడైరెక్ట్ అవ్వడానికి మీ ఇన్స్టాగ్రామ్ సైట్లోకి వెళ్ళి
ఫైల్ కాపీ లేదా దీని క్లిక్ చేసి ఇన్సర్ట్ లింక్ ఏమో ఇది అప్లై. అలానే మీరు పేజెస్ ఇన్సర్ట్ చేయడం అయిపోయింది. థీమ్స్ ఇంకా మీరు ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు. బటన్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, అంటే వేరే లింక్కి రీడైరెక్ట్ అవ్వడానికి, ఏమైనా డౌన్లోడ్ చేసుకోవడానికి అలా. తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను సాధ్యమైనంత టైంలో మీకు చెప్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు డిస్కౌంట్లో జాయిన్ అవ్వి అక్కడైనా అడిగినా కానీ డైరెక్ట్ వాయిస్ టు వాయిస్ మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పబ్లిష్ వెబ్సైట్ అడ్రస్. అంటే ప్రస్తుతానికైతే వెబ్సైట్ అడ్రస్ ఏం లేదు మనకి. ఓకే, మీరు ఇప్పుడు నా సైట్లోకి రావాలంటే ఇది ఈ అడ్రస్ మొత్తం క్లిక్ చేయాలి. అంటే http://sites.google.com/view/ ఇక్కడ GameKing/05 ఇది కూడా క్లిక్ చేయాలి. తర్వాత మేనేజ్ లింక్స్, ఎవరైనా వచ్చి చూడొచ్చు. పబ్లిష్ సైట్ పబ్లిక్గా డన్. పబ్లిష్ సైట్ అనేది నాది పబ్లిష్ అయింది. నేను వ్యూ చేస్తున్నా. ఇలా ఉంటుంది నా సైట్ అనేది. ఇప్పుడు నేను చేసిన సైట్, ఈ మధ్యలో చేసిన సైట్ ఇది. నా అడ్రస్ వచ్చింది, లోగో ఇన్స్టాగ్రామ్కి రీడైరెక్ట్ అయింది. తర్వాత అంటే దీనికి నేనేం చేయలేదు ఇంకా, ఇప్పుడే కదా చేసింది. అంటే ఇమేజ్ కాంటాక్టర్స్, ఇక్కడ మీ ఫామ్స్, అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఎవరైనా మీతో మాట్లాడాలి, మీతో ఏమైనా చేయాలి, మిమ్మల్ని మీట్ అయ్యి మీ ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్ ఇవన్నీ సెర్చ్ చేస్తారు. ఇలా మీరు మీ సొంత వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పింది అయితే ఇది ఫ్రీగా క్రియేట్ చేసుకోవడం. ఒకవేళ మీరు మీ సొంత డొమైన్తో క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఈ సైట్ అనేది ఈమెయిల్ అడ్రస్లో క్రియేట్ చేశారు క్రాషర్ అని మా తమ్ముడు. దాంట్లో మీరేం చేయాలంటే మీ సొంతగా ఇక్కడ sites.google.com అని ఉంది. ఇక్కడ gamingking.com.in.co.in అలా ఏమైనా రావాలంటే ఫస్ట్ మీరు గూగుల్ డొమైన్స్లోకి వెళ్ళాలి. గూగుల్ డొమైన్స్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ డొమైన్స్ మీద క్లిక్ చేయాలి. గూగుల్ సెర్చ్ చేస్తాం కాబట్టి ఇక్కడ గెట్ ఏ న్యూ డొమైన్ మీద క్లిక్ చేసి మీ పేరు కానీ ఏదైనా కొట్టచ్చు. నేను ఇప్పుడు గేమింగ్ కింగ్ అనే దాని మీద కదా, గేమింగ్ కింగ్. ఇవన్నీ మనం వీటిలో ఏదైనా కొనుక్కోవచ్చు. gamingking.co.in యాడ్ టు కార్ట్లో ఉంది. మీరు ఎన్ని ఇయర్స్ కానీ కొనుక్కోవచ్చు ఒకేసారి, 10 ఇయర్స్కి, 5 ఇయర్స్, 2 ఇయర్స్కి, లేకపోతే 1 ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి మీరు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు సైట్ అనేది క్రియేట్ అయిపోయింది. మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మీ సైట్ ఎలా చూపించాలి అని అనుకుంటే ఈ లింక్ని వాళ్ళకి షేర్ చేస్తే సరిపోయింది. ఈ లింక్ మీద వాళ్ళు క్లిక్ చేస్తే వాళ్ళు ఈ సైట్కి రీడైరెక్ట్ అయిపోతారు.
సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త వీడియోలో కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.